యేసు ప్రభు ఒకసారి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా పంచాడు. తెలుసు కదా మనకి. ఈ 5,000 మందికి ఆహారంగా పంచేటప్పుడు యేసు ప్రభు శిష్యులందరినీ పిలిచి ఆ వచ్చిన జన సమూహం దాదాపుగా ఎంతమంది ఉన్నారంటే 5,000 మంది పురుషులే. స్త్రీల గురించి లెక్కలేదు అక్కడ, పిల్లలు కూడా లెక్కలేదు. వచ్చిన వాళ్ళు పురుషులే 5,000 మంది ఉన్నారు. స్త్రీలు ఏమో లెక్కలేదు, ఇక పిల్లలు లెక్కే లేదు. ఇక అక్కడ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే శిష్యులతో వాళ్ళందరినీ పంక్తులు పంక్తులుగా కూర్చుండబెట్టండి అన్నాడు. ఏం చేయమన్నాడు? పంక్తులు పంక్తులుగా, పంక్తులు అంటే వరుసలుగా కూర్చోబెట్టండి అన్నాడు. అలా కూర్చోబెట్టిన తర్వాతనే ఆయన ఆ రొట్టె పైకెత్తి ఆశీర్వదించి విరిచి వాళ్ళకి ఇచ్చాడు. మీకు అర్థమైందా? యేసు ప్రభు ఆశీర్వదించాలంటే, రొట్టె విరిచి వాళ్ళకి ఆశీర్వాదాన్ని ఇవ్వాలంటే దానికంటే ముందు వాళ్ళు ఎట్లా కూర్చోవాలని చెప్పాడు? పంక్తులు పంక్తులుగా, ఒక క్రమంగా, ఒక పద్ధతిగా, ఒక వరుసలో కూర్చోవాలి. కూర్చున్న తర్వాతనే యేసు ప్రభు రొట్టె పైకెత్తాడు, విరిచాడు, వాళ్ళకి ఇచ్చాడు. ఒకవేళ నాయనా నువ్వు చేసే పని ఏదో నువ్వు చేయి, మేము అట్టకట్ట కూర్చుంటావులే అని అంటే ఏమై ఉండేది అప్పుడు? ప్రభువా వాళ్ళు ఎట్టకట్ట కూర్చుంటాలే, వాళ్ళ బాధ వాళ్ళు పడిని, నువ్వు చేసే పని నువ్వు చేసుకో నాయనా అని అంటే ఎట్టుంటుంది అప్పుడు? అసలు దేవుడు దాన్ని అసలు ఎలో చేయడు. అసలు అయితే వెళ్ళిపోతాడు తప్ప అక్కడ ఆశీర్వాదం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడడు. మన జీవితాల్లో కూడా అంతే, ఒక క్రమం. దేవుని మందిరంలో ఒక క్రమం, మన క్రైస్తవ జీవితంలో ఒక క్రమం, ప్రార్థించే విధానంలో ఒక క్రమం, దేవుని వాక్యాన్ని చదువుకునే విషయంలో ఒక క్రమం. ఎప్పుడైతే ఈ క్రమం అనేది, ఒక రెగ్యులారిటీ అనేది మనం అలవాటు చేసుకుంటామో దేవుడు మన జీవితాల్లో ఆశీర్వాదం ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఇదేదో నా సొంత మాటలకు చెప్పట్లేదు, ఉన్న విషయమే అది. ఒకసారి చూద్దాం. మార్కు సువార్తలో తీయండి ఆ సందర్భం. మార్కు సువార్త 6వ అధ్యాయం 37వ వచనం త్వరగా చదువుదాం. కనుక అందుకు ఆయన మీరే వారికి భోజనం పెట్టండి అంటే, మేము వెళ్ళి 200 దేనారములు రొట్టెలు కొని తీసుకొచ్చామా అన్నారు. 200 దేనారములు అంటే 200 దేనారములు అని అర్థం. ఆ 200 దేనారములు రొట్టెలు కొని మేము తీసుకొచ్చి అందరికీ పెట్టామా ప్రభువా అని అంటే, యేసు ప్రభు అన్నాడు, మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయి పోయి చూడండి అని చెప్తే వారు చూసి తెలుసుకొని ఎన్ని 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అని చెప్పారు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడు? పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవలనని వారికి ఆజ్ఞాపించాడు. చూడండి, ఏమని ఆజ్ఞాపించాడు యేసు ప్రభు? పంక్తులు పంక్తులుగా కూర్చోవాలి అని ఆజ్ఞాపించారు. ఆజ్ఞాపిస్తే వాళ్ళు ఏం చేశారు? 100 మంది చొప్పున, 50 మంది చొప్పున పంక్తులు పంక్తులుగా కూర్చున్నారు. అంటే లైన్కి ఒక 100 మంది, లైన్కి 50 మంది, అట్లాగా ఒక లైన్ ప్రకారం లైన్కి ఇంత అని కూర్చున్నారు. ఇది ఎక్కడ? బహిరంగ ప్రదేశంలో కూడా యేసు ప్రభు ఈ క్రమాన్ని చేసింది ఎక్కడ? బహిరంగ ప్రదేశంలో. మరి దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో దేవుడు ఆ క్రమాన్ని పాటించడా? తప్పనిసరిగా దేవుడు పాటిస్తాడు. కాబట్టి మనం ఏదైతే దేవుని సన్నిధిలో క్రమాన్ని కలిగి ఉన్నామో అది దేవుడు చూస్తాడు. అది చూసినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధమవుతాడు. మీకు అర్థమైందా? దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు ఆ క్రమం ఉండాలి. మన అనుదిన జీవితంలో ఆ క్రమం ఉండాలి. ప్రార్థించేటప్పుడు ఒక క్రమం ఉండాలి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఒక క్రమం ఉండాలి. ఇట్లాగా ప్రతిదీ ఒక క్రైస్తవ జీవితం అంటేనే క్రమమైన జీవితం. ఎట్లాంటిది? ఒక క్రమమైన జీవితం. అట్లాంటిది క్రమం లేకపోతే దేవుడు దాన్ని అంగీకరించడు. దేవుడు ఆ స్థలంలో ఉండడు కూడా. అందుకనే మనం ఏం చేస్తున్నాం? ప్రార్థించడానికి ఒక క్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం.
ఇదిగో ప్రతిరోజు ఈ సమయంలో ప్రార్థించాలి. నిజంగా ఒక క్రమం అనేది అట్లాగా ప్రార్థనకు మనకు ఉంటే గనక తప్పనిసరిగా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. ఒక గంట సమయం దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా గడపడానికి ఒక క్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందును బట్టి నేను మాత్రమే కాదు, దేవుడు కూడా చాలా సంతోషిస్తాడు. మీరు చాలామంది చూడండి, వందలు వేల సంఘాలు ఉంటాయి, వందల మంది వస్తారు, వేల మంది వస్తారు. కానీ వాళ్ళల్లో ఒక క్రమంగా ప్రతిదినము దేవుని సన్నిధిలో మేము గడుపుతున్నాము అని చెప్పేవాళ్ళు ఒక్కళ్ళో ఇద్దరో కూడా ఉండరు. పేరుకైతే వందలు ఉంటారు. కానీ ఎవరినైనా పిలిచి, అమ్మ మీలో క్రమంగా ప్రార్థించే వాళ్ళు ఎంతమంది అని అంటే వాళ్ళు అంటారు, మేము ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు చేసుకుంటామండి, ఎప్పుడు చేసుకోవాలనిపిస్తే ఇప్పుడు చేసుకుంటామండి అంటారే తప్ప, ఇదిగో నాకు ఒక క్రమం ఉంది, దేవుని సన్నిధిలో నేను ఈ సమయంలో తప్పనిసరిగా ప్రార్థనలో ఉంటాను అని చెప్పేవాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరు. ఎందుకంటే వాళ్ళు క్రమమైన జీవితాన్ని కలిగి ఉండరు. మరలా చెప్తూ ఉన్నాను, ఎవరైతే క్రైస్తవ జీవితంలో క్రమాన్ని పాటిస్తారో వాళ్ళని దేవుడు పైకి లేవనెత్తాడు. ఏం చేస్తాడు? ఉన్నతమైన స్థితికి దేవుడు వాళ్ళని తీసుకొస్తాడు. ఒక భక్తుల జీవిత చరిత్రలో మీరు చూడండి, అబ్రహాము జీవితాన్ని చూసుకోండి. అబ్రహాముకు ఒక క్రమం ఉంది. ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడిపే సమయం, ఆ దేవుని సన్నిధిలో గడిపే సమయంలో ఆ స్థలంలో తప్పనిసరిగా ఉంటాడు అబ్రహాం. మీకు అర్థమైందా? అబ్రహాముకి ప్రార్థనలో గడిపే ఒక స్థలం ఉంది, ఒక సమయం ఉంది. ఆ సమయంలో ఆ స్థలంలో దేవుని సన్నిధిలో అబ్రహాము ఉంటాడు, ఉండే అలవాటు. దేవుడు వస్తాడు, ఆ స్థలాన్ని నుంచి వెళ్తాడు, కానీ అబ్రహాం మాత్రం అక్కడే ఉండేవాడు అన్నమాట. చూద్దాం ఒకసారి అబ్రహాం జీవితాన్ని కూడా. ఆదికాండం 18వ అధ్యాయం చివరి వచనం. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను, అబ్రహాము తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఏం అర్థమవుతుంది మనకి? ఒక స్థలంలో అబ్రహాము దేవుణ్ణి కలుసుకున్నాడు. ఆ స్థలంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడిన తర్వాత దేవుడు తన స్థలానికి తాను వెళ్ళిపోయాడు. అబ్రహాము కూడా ఆ స్థలం నుంచి తన ఇంటికి వచ్చేసాడు. అంటే అబ్రహాము దేవునితో మాట్లాడడానికి ఒక స్థలం అనేది ఉంది. ప్రతిరోజు అబ్రహాము ఆ స్థలానికి వెళ్ళి ఆ సమయానికి ప్రార్థన చేసేవాడు. అలా చేస్తున్న ఒకానొక సమయంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకానొక రోజు అబ్రహామా, నీకు ఒకగానొక కుమారుణ్ణి, నీవు ప్రేమించే ఇస్సాకుని మోరియా పర్వతం మీద తీసుకెళ్ళి నేను చూపించే ఒక దాని మీద బలిగా అర్పించమని కూడా చెప్పాడు. ఇట్లాగా ఆ స్థలంలో అబ్రహాము దేవుని యొక్క ఆజ్ఞలు పొందుకునేవాడు, దేవుని యొక్క సూచనలు పొందుకునేవాడు, దేవుని యొక్క మాటలు అబ్రహాము తీసుకునేవాడు ఆ స్థలానికి వచ్చి. అంటే అబ్రహాము జీవితంలో ఒక క్రమం ఉంది. మరి దేవుడు ఏమన్నాడు? నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అన్నాడు. అబ్రహాముకు క్రమమైన జీవితం ఉంది. ఎంత క్రమమైన జీవితం అంటే అది అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యేంత క్రమం అన్నమాట. ఎంత ప్రార్థనా జీవితం అంటే అబ్రహాము దేవుడు ఎట్లా ఉన్నారంటే స్నేహితులు అయిపోయారు. అట్లాంటి ప్రార్థన సహవాసం వాళ్ళ మధ్య ఉంది. మరి ఇస్సాకు సంగతి చూస్తే ఇస్సాకు కూడా ఒక మంచి క్రమం ఉంది. ఏమిటి ఆ క్రమం అంటే ప్రతిరోజు సాయంకాలం అయితే చాలు పొలంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసేవాడు ఇస్సాకు. ఇది ఎక్కడ ఉందండి అంటామా? చూద్దాం అది కూడా. ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వస్తూ ఉన్నాయి. చూడండి, అప్పటికి ఇస్సాకుకి వివాహం కాలేదు. జాగ్రత్తగా వినండి, ఇస్సాకుకి వివాహం కాలేదు, పెళ్ళి కాలేదు. అయినా సరే ఇస్సాకు యొక్క అలవాటు ఏంటి? సాయంకాలం వెళ్ళి పొలంలోకి వెళ్ళి ధ్యానం చేసేవాడు.
ఈ దినాల్లో పెళ్లి కాని యువకులు దేవుని సన్నిధికి వెళ్ళి ధ్యానం చేసేవాళ్ళు, దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా అంటే చాలా తక్కువ మంది కనిపిస్తారు. మరి మిగతా అందరూ ఎక్కడ ఉంటారు? సాయంకాలం అయితే చాలు బజారుల్లో కనపడతారు కదా. ఈ దినాల్లో యువకులు సాయంకాలం అయితే ఎక్కడ ఉంటున్నారు? ఎంత పనైనా సరే చేసి వస్తారు, చక్కగా స్నానం చేస్తారు, చొక్కా ప్యాంటు తగిలిస్తారు, పోయి బజారులో ఆ అరుగుల మీద కూర్చుంటారు, ఆ బెంచీల మీద కూర్చొని పిచ్చాపాటి కబుర్లన్నీ ఆడుతుంటారు. మరి ఇస్సాకు యొక్క లక్షణం ఎట్లా ఉంది? వివాహం అయింది అప్పటికంటే కాలేదు, అయినా సరే ఇస్సాకు యొక్క అలవాటు ఎట్లాంటిదంటే సాయంకాలం అయితే చాలు పొలంలోకి వెళ్ళి ధ్యానం చేసేవాడు, ప్రార్థన చేసేవాడు, దేవుని సన్నిధిలో గడిపేవాడు. అందుకనే దేవుడు నేను ఇస్సాకు దేవుణ్ణి అని చెప్పుకోగలిగాడు. నిజంగా నీకు నాకు ఇట్లాంటి మంచి అలవాటు ఉంటే దేవుడు ఇదిగో నీ దేవుడు అని చెప్పుకోవడానికి దేవుడు సిగ్గుపడడు. నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని దేవుడు గర్వంగా చెప్పుకున్నాడు కదా. నీవు కూడా అటువంటి మంచి లక్షణాలు కలిగి ఉంటే దేవుడు చెప్తాడు, ఇదిగో నేను ఫలానా వ్యక్తి దేవుణ్ణి, ఫలానా వ్యక్తి దేవుణ్ణి అని నీ గురించి కూడా దేవుడు చెప్తాడు కదా. వాళ్ళ గురించి అంటే బైబిల్లో రాయబడి ఉంది, అప్పటికి వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఒకవేళ నీ గురించి దేవుడు ఎప్పుడు చెప్తాడు? నీవు పరలోకం పోయిన తర్వాత. ఇదిగో ఈ లోకమంతటి ముందు దేవుడు చెప్తాడు, నేను ఫలానా వ్యక్తి దేవుణ్ణి అని చెప్పినప్పుడు నిజంగా నీకు ఎంత సంతోషం ఉంటుంది. దేవుడు నిన్ను గురించి నేను ఫలానా వ్యక్తి దేవుడు అని చెప్పాలంటే నీవు కూడా అబ్రహాము లాంటి క్రమం ఉండాలి, ఇస్సాకు లాంటి క్రమం ఉండాలి, యాకోబు లాంటి క్రమం ఉండాలి. అలా ఉంటే దేవుడు నీ పేరు చెప్పి ఇదిగో నేను వాళ్ళ దేవుణ్ణి అని చెప్పడానికి కూడా దేవుడు వెనకాడడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇస్సాకు యొక్క క్రమం అట్లా ఉంది. మరి మనము కూడా మన జీవితంలో ఒక క్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి, దేవుని సన్నిధిలో సమయాన్ని గడపడానికి ఒక క్రమం అనేది పెట్టుకోవాలి. అది చాలా మంచిది. ఇస్సాకు అటువంటి క్రమాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఇస్సాకుని దేవుడు ఎంతగా దీవించాడంటే కరువు ప్రాంతంలో విత్తనం వేసి 100 ఫలం పొందాడు. మీకు అర్థమైందా? ఇస్సాకు దేవుడిచ్చిన ఆశీర్వాదం ఎట్లాంటిదంటే అసలే ఆ దేశంలో కరువు ఉంది, సరిగ్గా నీళ్లు లేవు, విత్తనం వేస్తే మొలకెత్తడమే కష్టం. అట్లాంటి కరువు కాలంలో కూడా ఇస్సాకు విత్తనం వేసి 100 ఫలము పొందాను అని ఉంటుంది. దేవుని యొక్క ఆశీర్వాదం లేకపోతే కరువు కాటకాల్లో 100కి 100% పంట నీకు వస్తుంది. అసలు ఇస్సాకు వచ్చింది అట్లాగా, దేవుడు ఇచ్చాడు అట్లాగా. ఎందుకంటే ఇస్సాకు ఉన్నటువంటి ఆ క్రమం, దేవుని సన్నిధిలో గడిపే క్రమం, దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కరువే. మీకు అర్థమైందా? ఆ రోజుల్లో ఆ సమయంలో ఆ దేశమంతా కరువే. కానీ ఇస్సాకు ఇంట్లో కరువు ఉందా? లేదు. ఎందుకు లేదు? ఇస్సాకు యొక్క ప్రార్థనా జీవితం అట్లా ఉంది. మరి యాకోబును చూస్తే ఒకప్పుడు మోసగాడే, తండ్రిని మోసం చేసిన వాడే, అన్నను మోసం చేసిన వాడే. కానీ ఎప్పుడైతే దేవునితో కూడా పోరాడి క్రొత్త జీవితాన్ని ప్రారంభించాడో అక్కడి నుంచి యాకోబు ఎప్పుడూ కూడా మోసం చేయలేదండి. చాలామంది అంటారు పుట్టుకతో వచ్చిన బుద్ధులు, చెప్పండి, పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకల దాకా బావంట. అంటే పుడకల దాకా అంటే సచ్చేదాకా బావు అని. అంటే ఒక బుద్ధి పుట్టుకతో వస్తే అది సచ్చేదాకా పోదు అని. మరి యాకోబు బుద్ధి ఏమిటి? మోసం చేసే బుద్ధి. అది ఎప్పుడు వచ్చింది? పుట్టుకతోనే వచ్చింది. గర్భంలో ఉండగానే ఇదిగో యాకోబు అనే పేరుతో వచ్చేసాడు. అంటే మోసగాడు, పుట్టుకతోనే వచ్చింది ఆ మోసం చేసే బుద్ధి. మరి పోయిందా లేదా? పోయింది. ఎప్పుడు పోయింది? దేవునితో పెనుగులాడినప్పుడు పోయింది, దేవునితో ప్రార్థనలో గడిపినప్పుడు పోయింది. నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను అన్నాడు. దేవుడు ఆశీర్వదించాడు. ఎటువంటి ఆశీర్వాదం అంటే ఇక మోసం చేసే బుద్ధి లేదు ఇక ఆశీర్వాదంలో. మీకు అర్థమైందా?
దేవుడు నిన్ను ఆశీర్వదించాడంటే ఇక నీకు జీవితంలో మోసం చేసే బుద్ధి ఉండదు. ఇక ఇతరులను అక్రమంగా అన్యాయం చేసే బుద్ధి ఉండదు నీకు. ఇక అక్కడ నుంచి యాకోబు ఎవరిని మోసం చేయలేదండి. అంతకుముందు మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, పిల్లనిచ్చిన మావని మోసం చేశాడు, అన్నీ చేశాడు. కానీ ఎప్పుడైతే దేవునితో పెనుగులాడి పోరాడి గెలిచాడో యాకోబు యొక్క బుద్ధి మారిపోయింది, మోసం చేసే బుద్ధి మారిపోయింది. ఇక అక్కడ నుంచి నమ్మకంగానే దేవునికి బ్రతికాడు. కాబట్టి దేవుడు నేను యాకోబు దేవుణ్ణి అని చెప్పుకోగలిగినంత జీవితం జీవించాడు. మీకు అర్థమైందా? అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అనడంటే వాళ్ళు దేవుని కోసం అట్లాంటి జీవితం జీవించారు. దేవుడు వాళ్ళని ఇదిగో నేను వాళ్ళ దేవుణ్ణి అని చెప్పుకోవడానికి కూడా దేవుడు ఏమాత్రం వెనకాడలేదు. మరి నీ జీవితంలో నా జీవితంలో కూడా ఇట్లాంటి ఒక మంచి క్రమం ఉంటే, ఒక మంచి ప్రార్థనా జీవితం ఉంటే రేపు పరలోకం వెళ్ళిపోయిన తర్వాత కూడా దేవుడు ఇదిగో నేను ఫలానా వ్యక్తి దేవుణ్ణి అని చెప్పుకోవడానికి ఏమాత్రం కూడా సిగ్గుపడడు. దేవుడు మన దేవుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడినటువంటి ఆ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఏముండాలంటే క్రమం. ఏముండాలి? క్రమం ఉండాలి. ఉదయం లేవగానే ప్రార్థించుకొని దేవుని వాక్యం చదవటం ఒక క్రమం. ప్రార్థనా సమయాన్ని తప్పనిసరిగా పాటించేలాగా ఒక క్రమం. ప్రార్థించడానికి ఒక క్రమం. దేవుని మందిరానికి రావడానికి ఒక క్రమం. దేవుని సన్నిధిలో కూర్చునేటప్పుడు ఒక క్రమం. ఇవన్నీ మన క్రమమైన జీవితాన్ని దేవుడు చూసినప్పుడు తప్పనిసరిగా దేవుడు మనల్ని ఆశీర్వదించకుండా అయితే పోడు. అది ఎటువంటి పరిస్థితులైనా సరే. ఇస్సాకుని దీవించాడు. ఎట్లాగా? కరువు సమయంలో సైతం ఇస్సాకుని దీవించగలిగాడు. దేవుడు దీవించడానికి చుట్టూ ఉన్న పరిస్థితులతో సంబంధం లేదు. మీకు అర్థమైందండి? దేవుడు నిన్ను దీవించాలి అనుకుంటే చుట్టూ ఉన్న పరిస్థితులతో సంబంధం లేదు. దేవుడు నిన్ను దీవిస్తాడు. ఒకసారి ఇస్సాకు బావి దవ్వించుకున్నాడు పనివాళ్ళతో. నీళ్లు పడ్డాయి. ఈ లోపల అక్కడోళ్ళు వచ్చి ఇది మా చోటు, ఇది మా బావి అని గొడవాడారు. పోతే బానీలే అని వదిలేశాడు. మళ్ళీ పోయి ఇంకో చోట బావి తవ్వాడు. అక్కడ నీళ్లు పడ్డాయి. మళ్ళీ వీళ్ళు వచ్చి గొడవాడి ఇది మాదే అని లాక్కున్నారు. పోతే పోనీలని అది వదిలేశాడు. మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళి బావి తవ్వాడు. అక్కడ నీళ్లు పడ్డాయి. ఈసారి అంతకుముందు 2 సార్లు వచ్చి గొడవాడారే, వాళ్ళకే సిగ్గేసింది. అరే ఏ ముఖం పెట్టుకుని పోతావురా, ప్రతిసారి పోయి మాది అని ఎట్లా గొడవాడతాం అని వాళ్ళకే సిగ్గేసి రాలా, ఇక గొడవ రాలా. అప్పుడు యాకోబు దేవుడు నాకు ఎటువంటి గొడవ లేకుండా చేశాడు, దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు అని ఆ బావికి పేరు పెట్టుకున్నాడు. అంటే కొన్నిసార్లు నీ జీవితం మీదకి వచ్చి గొడవాడుతున్న వాళ్ళకి నువ్వు మళ్ళీ గొడవాడకుండా, మళ్ళీ మాటకి మాట సమాధానం చెప్పకుండా ఎప్పుడైతే వదిలేస్తావో దేవుడు నీకు ఇంకా ఆశీర్వాదం ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. మీకు అర్థమైందా? మొదటిసారి ఇస్సాకు బావి దవ్వినప్పుడు ఇది మా పనులు దేవారు, ఇది నా బావి అని ఇస్సాకు గొడవాడితే ఏమై ఉండేదో. కానీ ఇస్సాకు ఏం చేశాడు? పోనీలే అని వదిలేశాడు. దేవుడు ఇస్సాకును వదిలేలా. మళ్ళీ ఇంకో చోట బావి దవ్వితే మళ్ళీ అక్కడ ఇచ్చాడు. మళ్ళీ వచ్చారు వీళ్ళు గొడవకి, మళ్ళీ వదిలేశాడు. ఇస్సాకును దేవుడు వదిలేలా. మళ్ళీ ఇంకో చోట బావి దవ్వితే మళ్ళీ అక్కడ ఇచ్చేశాడు. ఇక ఈ గొడవ పడే వాళ్ళకి సిగ్గు అనిపించింది. అనిపిస్తుందా లేదా? నువ్వు కామ్గా ఉంటే ఆ గొడవ పడే వాళ్ళకే సిగ్గు అయ్యిద్ది. ఎన్నిసార్లు పోయినా కామ్గా ఉంటున్నాడు, ఏ ముఖం పెట్టుకుని గొడవాడతాం, ఏ ముఖం పెట్టుకుని పోతాం అని వాళ్ళే కామైపోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని కొరకు మనం కొంతకాలం ఓర్చుకుంటే ఇదిగో ఇట్లాంటి గొడవలు, సమస్యలు ఏవి కూడా దేవుడు మన దగ్గర రాకుండా చూసుకుంటాడు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, దేవుని సన్నిధిలో ఒక క్రమాన్ని పాటించుకుందాం. నిజంగా ఒక క్రమం మన జీవితంలో ఉంటే తప్పనిసరిగా దేవుడు మనల్ని దీవిస్తాడు. మిగతా వాళ్ళతో సంబంధం లేదు. వాళ్ళు వస్తున్నారా రావట్లేదా, వాళ్ళు ఉంటున్నారా ఉండట్లేదా, ఇది కాదు. నీవెట్లా ఉన్నావు దేవునితో, ఇది మాత్రం మనం చూసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తుంటారంటే పోలికలు పోల్చుకుంటూ ఒకళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు.
వాళ్ళు చేయట్లేదుగా ప్రార్థన, మేమెందుకు చేయాలి? వాళ్ళు రావట్లేదుగా ప్రార్థనకి, మేమెందుకు రావాలి? వాళ్ళు ఉంటున్నారా, మేమెందుకు ఉండాలి? ఇట్లాగా మరి ఆశీర్వాదం విషయంలో ఇట్లా అయితే బాగానే ఉంటుంది. ఆశీర్వాదం కనుక ఇచ్చేటప్పుడు వాళ్ళకెందుకు ఇయ్యట్లేదు, నాకెందుకు ఇత్తను అని అంటామా? అనం. అప్పుడు దేవుడు అదే చూస్తాడు. కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మొదటి నుంచి మనం ఒక క్రమాన్ని కలిగి ఉండాలి. 1000 మంది అక్కడ ఉన్నా సరే దేవుడు 5 రొట్టెలు 2 చేపలను పంచేటప్పుడు ఆశీర్వదించడానికి ముందు వాళ్ళని ఎట్లా కూర్చోమన్నాడు? ఒక క్రమంలో కూర్చోమన్నాడు. పంక్తులు పంక్తులుగా కూర్చోమన్నాడు. అట్లా కూర్చోబెట్టిన తర్వాతనే దేవుడు ఆశీర్వదించి రొట్టె విరవడం ప్రారంభించాడు. నీ జీవితంలో ఒక క్రమం అనేది ఏర్పడినప్పుడు దేవుడు ఇదిగో నీకున్నది కొంచెమైనా సరే దాన్ని విరుస్తాడు. విరిచి ఆశీర్వదించి నీకు ఇస్తాడు.